हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान हासिल फार्म। फ्रेंड्स, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ హాసిల్ ఫారం. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మళ్ళీ మనం ఏకే హాసిల్ నెల్లూరు అనేసి మనకి ఏదైతే ఫామ్ ఉందో ఇక్కడికి వచ్చేస్తున్నాం. సో లాస్ట్ వీక్ లో నేను చెప్పినట్టుగా ఏంటంటే, సో ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి, మా పుంజు గెలిచింది అనేసి. సో పెట్టమారు కూడా మీరు చూసుంటారు. ఆ పెట్టమారు 2 సార్లు గెలిచిందంట. సంక్రాంతి ముందుకు ఒకసారి, సంక్రాంతి తర్వాత ఒకసారి. అలాగా రిజల్ట్స్ అన్ని చాలా బాగానే వచ్చేసాయి. తీసుకున్న వాళ్ళలో చాలా మంది తిరిగి కాల్ చేశారు. గెలిచిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కాల్ చేశారు. సో ఈ రోజు అలాంటివే ఈ రోజు ఫామ్ లో నుంచి తెచ్చాం. ఇంతకు ముందు కూడా మేము చెప్పుకున్నాం, ఇక్కడ ఫామ్ లో పుంజులు తెచ్చేటప్పుడు ఏంటంటే ఒక 70% ఫామ్లోకి వెళ్ళేసి వెతికి తెస్తాం, 30% మాత్రమే సంతల్లో నుంచి అక్కడెక్కడి నుంచి తీసుకుని వస్తా ఉంటాం అనమాట. సో ఈ రోజు తెచ్చిన దాంట్లో ఒక్కటి మాత్రమే సంతలో తెచ్చింది ఉంది, మిగతా అన్ని బయట ఫామ్ లో తెచ్చినట్టు ఉన్నాయి. సో డిఫరెంట్ రెండు కాన్సెప్ట్ లో ఉన్నాయి. ఈ రోజు బ్రీడింగ్ కోసంగా యూస్ చేయడానికి చాలా అందంగా ఉన్నాయి. సెకండ్ వచ్చేసి ఈ రోజు అన్ని హై ఫ్లైయర్స్ అంటారు. ఎగరడంలో ఒక 5 అడుగులు 4 అడుగులు ఎత్తు ఎగురుతా ఉంటాయి అనమాట. అలాంటివి ఉన్నాయి. సో ఇక్కడ ఉండే వాళ్లకు ఒక పర్సన్, ఇప్పుడు కెమెరా ఎవరైతే పట్టుకుని ఉన్నారో ఆయనకు అనుభవం ఉంది, పుంజుని ఎలా పట్టుకోవాలా, ఎలా ఎగరేయాలా అది అనేది. మిగతా వాళ్ళకి ఎవరికి అనుభవం లేదు కాబట్టి అవి ఎలా ఎగురుతున్నాయి ఏందనేది మీరు ఇక్కడికి వచ్చి లైవ్ లో చూసుకుంటే చాలా మంచిది. మాక్సిమం అయిన కాడికి ఇన్స్టాలో కానీ వేరే దగ్గర కానీ నేను మీకు వీటి ఎలా ఎగురుతున్నాయి ఏందనేది పర్సనల్ వీడియోస్ అనేది పంపిస్తాను. సో అన్ని హై ఫ్లైయర్స్, రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ చాలా స్పీడ్ అయిన పుంజులు మొత్తం ఒక్కొక్కటి ఎత్తికి పట్టుకుని వచ్చినటివి. సెకండ్ వచ్చేసి క్వాలిటీ ప్రకారంగా బ్రీడింగ్ కి యూస్ చేయాలనుకునే వాళ్ళకి చాలా అందంగా ఉన్నాయి, మంచి ఎత్తు జాడ్లో ఉన్నాయి. ఒకసారి చూద్దాం. సో నెంబర్ ఏదైతే కనిపిస్తుందో మీకు, ఆ నెంబర్కి మీకు నచ్చిన పుంజుని స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ట్రైన్ బస్సు అందుబాటులో ఉంది అంటే ట్రాన్స్పోర్ట్ మీకు పంపిస్తాం. ఇక ఒక్కొక్క పుంజుని చూసుకొని వద్దాం. సో చాలా బాగున్నాయి పుంజులు ఈరోజు. సో స్టార్టింగ్ ఈ పుంజు కాడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో పుంజు వచ్చేటప్పటికి డేగాలోకి వస్తుంది. ఎత్తు 24-25 అనేది ఉంటుంది. బరువు 4 కేజీల పైనే ఉంది. 4 కేజీల నుంచి 5 కేజీల లోపల ఉంటుంది. 4.5 పైనే, 4.5 నుంచి 5 కేజీల దాకా దీని బరువు అనేది ఉంటుంది. చాలా అందంగా ఉంది. సో 24 నుంచి 25 దాకా, 25 పైనే ఉంటది. అంటే మెడ కాడికి జుట్టు కాడికి చూసుకుంటే 25 పైన, 27 కూడా ఉంటది ఇది. సో బాడీ షేప్ చూడండి మీకు ఎలా ఉందో. సో ఫస్ట్ పాయింట్ ఫ్లైయర్స్, ఇవన్నీ బాగా ఎగిరేటివి, దూరంగా ఎగిరేటివి. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు బరువు, ఆ క్వాలిటీని చూస్తే మీకు అర్థమవుతుంది బ్రీడింగ్ కోసంగా. సో దీని ఆస్కింగ్ ప్రైస్ బేరం చేసే అవకాశం ఉందండి. సో దీనికి ఆస్కింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి, దీని ధర వచ్చేసేటప్పటికి ఏంటంటే 9,200గా బేరం చెప్పినారండి. 9,200 అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు. ఇందాక నుంచి నేను చెప్పినట్టుగా ఏంటంటే అన్ని రకాలుగా క్వాలిటీ అనేది బెస్ట్ గా ఉంది. ఇది 9,200 అనేది బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మీరు దగ్గరకు వచ్చి పుంజుల్ని చూసి తీసుకోవచ్చు, లేదా మేమైనా కానీ మీకు అన్ని రకాల వీడియోస్, ఫొటోస్ పంపించిన తర్వాతే మీకు బేరం అనేది ఉంటుంది, బేరం చేసుకోవచ్చు. 9,200 అనేది బేరం ఉందండి ఇది. సో ఈ రోజు పుంజులు అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఒకదాన్ని మించిన ఒక పుంజు ఉంది. అన్ని హై స్పీడ్ పుంజులు, ఒక 4 అడుగుల నుంచి 5 అడుగుల దాకా ఎగిరే పుంజులు అనమాట ఇవి. సో బ్రీడింగ్ కోసంగా వాటి అందాలని, వాటి రంగుల్ని మీరు చూడొచ్చు ఎంత అందంగా ఉన్నాయి అనేది. సో నెక్స్ట్ పుంజుకి చూద్దాం. మళ్ళీ దగ్గరకు వచ్చి చూసుకుంటే మీకు ఎలా కావాలంటే అలా చెక్ చేసి తీసుకోవచ్చు. సో ఇది చూడొచ్చు మీకు, ఇది వచ్చేసి మైలా కిందకు వస్తుంది. గరుడ మైలా అనొచ్చు, తెల్లది ఎర్ర ఈకలు. సో 23 సైజు ఉంటుంది. బరువు వచ్చేటప్పటికి 3.5 అట్లా ఉంటుంది. వెయిట్ వచ్చేసి, వయసు వచ్చేటప్పటికి ఒక 15 నెలలుగా ఉంటుంది. స్పీడ్ అంటే స్పీడ్ కాదు ఇది, పుంజు వదిలేమంటే ఎగరడమే పని ఇంకా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూసే వీడియోలో చూసే ప్రతి ఒక్కటి కూడా హై ఫ్లైయర్స్ అంటారు వీటిని. సో అన్ని ఒక 4 అడుగులు 5 అడుగులు పైన లేసి స్పీడ్ మీద ఉండే పుంజులు అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఒక 3.5 కేజీల దాకా, 3.5-4 కేజీలు బరువు ఉంటుంది. ఒక 23 ఎత్తు ఉంది. సో 15 నెలలు 14 నెలలు వయసు ఉంటుంది ఇది. సో హై ఫ్లైయర్. దీని ధర వచ్చేటప్పటికి ఏంటంటే 6,800గా బేరం చెప్తున్నాను. కొద్దిపాటికి మాత్రమే బేరం ఉంటుంది, బేరం ఎక్కువ లేదు. 6,800 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ మీకు ఎక్కడికైనా పంపిస్తారు. మీకు నచ్చిన పుంజు ఉంటే దాన్ని మీకు స్క్రీన్ షాట్ తీసి ఈ కనిపించే 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాట్సాప్ చేయండి. వీటికి సంబంధించిన కొన్ని వీడియోస్ ఎలా ఎగురుతున్నాయి ఏంది అనేది అలీఖాన్ కేఆర్కే అనేసి ఇన్స్టా ఉంటుంది, ఆ ఇన్స్టాలో చెక్ చేయండి, లేదా మీకు పర్సనల్ గా వాట్సాప్ చేస్తాం. సో 6,800 అండి ఈ మైలా వచ్చేటప్పటికి. ఇది మైలా కిందకి వస్తుంది. సో ఇది వచ్చేసి ఎర్ర నెమిలి కిందకే వస్తుంది. పింగళ రంగు చాలా ఉంది, కానీ ఎర్ర నెమిలి కిందకే రావాలా ఇది. సో ఇది కూడా మనకు ఏంటంటే హై ఫ్లైయర్ అన్నమాట. అసలు వీటిని అన్నిటికీ నేను అక్కడ చూసి చెక్ చేసి తీసుకుని వచ్చాను. ఇది ఏంటంటే ఎగరడంలో మాత్రం A1 గా ఉన్నాయి. సెకండ్ క్వాలిటీ వచ్చేసి ఏంటంటే బ్రీడింగ్ ఏంటంటే మీరు చూడొచ్చు ఆ రంగులు కానీ, ఆ బరువులు కానీ ఎలా ఉన్నాయో.
సో ఇంటి ముందర తిరిగేటప్పుడు కానీ లేదా పెట్టల మీదకి ఆ సైజ్ మెయిన్ గా ఏంటంటే ఇంపార్టెంట్, ఆ సైజ్ రావాలి కదా మనకు. బ్రీడింగ్ కాన్సెప్ట్ లో 2 రకాలుగా చాలా బాగుంది. ఇది ఎర్ర నెమిలి కిందకి వస్తుంది, 24 ఎత్తు ఉంటుంది, 4 కేజీల పైన అనేది బరువు ఉంది. సో వయసు వచ్చేసి ఒక 15-14 నెలలు ఉంటది. సో ఈ కూత ఉంది చూసారా, ఇప్పుడు మీరు చూసారు, ఇప్పటికి 3 సార్లు కూత వేసింది. దీనికి సౌండ్ అనేది, సో అదే అనమాట, దీని సౌండ్ వచ్చేసి చిన్నదిగా ఉంది అనమాట. సో ఎగరడము హై ఫ్లైయర్, అంత బరువు కూడా చాలా బాగా ఎగురుతున్నాయి. బ్రీడింగ్ క్వాలిటీకి వచ్చేటప్పటికి ఎక్సలెంట్ గా ఉన్నాయి అనమాట. సో ఇంట్లో సరదాగా తిరగడానికి అన్ని సైగలు ఉన్నాయి. సైగల్ పుంజు కావాలనేసి ఎవరు అడిగారు. ఈ రోజు 3 పుంజులు ఉన్నాయి, సైగల్ పుంజులు. మీరు ఇది ఒకటి ఉంది, అలాగే సేతువాలు 2 ఉన్నాయి. ఇది ఇంకొకటి వస్తుంది దీని వెనకాల అడ్డాగా, దానికి కూడా సైగలు ఉన్నాయి. సైగల్ పుంజులు కావాలనేసి అన్నారు. దీని ధర వచ్చేటప్పటికి, దీన్ని కూడా ధర ఒకసారి తెలుసుకుందాం. 7,800గా దీన్ని బేరం అనేది చెప్పినారండి. బేరాలు చేసే అవకాశాలు ఉన్నాయి. 7,800 ఆస్కింగ్ ప్రైస్. ట్రాన్స్పోర్ట్ అనేది అందుబాటులో ఉంది మీకు. 7,800 అనేది దీని బేరం అనేది చెప్పినారు. ఎర్ర నెమిలి కింద వస్తుంది. సో అన్ని మీరు ఇక్కడికి వస్తే దగ్గర ఉండేసి చూసి తీసుకుని పోవచ్చు. అన్ని సైగలు ఉన్నాయి పుంజుకి, స్పీడ్ కూడా ఉంది, బ్రీడింగ్ క్వాలిటీ చాలా బాగుంది. 7,800 అనేది ఆస్కింగ్ ప్రైస్ అనేది. సో ఇది చూడండి డేగా ఎట్టుందో. ఇది కోట్ డేగలకు కూడా వస్తుంది, పండేగలకు కూడా వస్తుంది. పుంజు 5 కేజీలు బరువు ఖచ్చితంగా ఉంటది. ఈ జుట్టు హైట్ కాడికి చూసుకుంటే 27-28 అనేది నిక్రంగా ఉంటది. సో చాలా అంటే చాలా బాగుంది పుంజు వచ్చేసి. సో ఎగరడం కూడా అలాగే ఉందన్నమాట. అందం ఎంత ఉందో ఆ ఎగరడం కూడా అంతే ఉంది. పుంజు మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది పుంజు వచ్చేసి. సో దీని వయసు గురించి మాట్లాడుకుంటే ఒక 14-15 నెలలుగా వయసు ఉంటది. 15-16 నెలల వయసు ఉంటది. 4.5-5 కేజీల దాకా బరువు అనేది ఉంటది. ఎత్తు వచ్చేసి 25 నిక్రంగా ఉంటది. ఇప్పుడు చూడండి పుంజు మీకు ఎలా ఉందో. ఇది కూడా చాలా బాగా పైకి ఎగురుతా ఉంది. సో దీని ధర ఎంత భయ్? 9,800గా దీని బేరం అనేది చెప్పినారండి. 9,800 ఆస్కింగ్ ప్రైస్. ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది మీకు. బస్సుకి, ట్రైన్ కి ట్రాన్స్పోర్ట్ ఉంటే ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు. 9,800గా దీని బేరం అనేది చెప్పినారండి. సో ఎక్సలెంట్ గా ఉంది పుంజు వచ్చేటప్పటికి ఇది. సో సైగల్ గురించి చెప్పడం మర్చిపోయాను. దీనికి అన్ని సైగలు ఉన్నాయన్నమాట. సో ఈ సైగల్దే కావాలనేసి కొంతమంది కాల్ చేస్తున్నారు. సో దానికోసంగా సైగల్ అనేవి అన్ని ఉన్నాయి దీనికి. సో 9,800 అనేది దీని ప్రైస్. సో సేతువాని చూడొచ్చు. ఫస్ట్ దీని స్పీడ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే జాతిలో పడి ఉంది ఇది. అలాగే అన్ని సైగలు దీనికి కూడా ఉన్నాయన్నమాట. సో ఎత్తు వచ్చేటప్పటికి ఒక 23 దాకా ఎత్తు ఉంటది. వయసు వచ్చేటప్పటికి ఒక 14-15 నెలల వయసు ఉంటది. స్పీడ్ విషయానికి వస్తే చిన్నంగా ఎగరటం లేదు అసలుకి. స్పీడ్ అంటే స్పీడ్ కాదు, అలా ఉందన్నమాట ఈ పుంజు వచ్చేటప్పటికి. అన్ని పుంజుల మీద, అక్కడ ఉండే ప్రతి పుంజు మీద దీన్ని చూపించాం, అన్ని చెక్ చేసాం. స్పీడ్ అంటే స్పీడ్ కాదు, వదిలేమంటే ఇంకా అంతే, అలా ఎగిరిపోతా ఉంది. అలాగే జాతిలో కూడా పడి ఉంది ఇది పుంజు వచ్చేసి. అన్ని సైగలు ఉన్నాయి, అందంగా కూడా ఉంది. 3 రకాల క్వాలిటీలు ఉన్నాయి. ఫస్ట్ స్పీడ్ ఉంది, తర్వాత జాతిలో పడి ఉంది, సైగలు ఉన్నాయి, చాలా అందంగా కనిపిస్తుంది. ఇది సేతువా వస్తుంది. స్పీడ్ విషయంలో మాత్రం ఆటలు ఆడుకునే వాళ్ళకి ఎక్సలెంట్ గా పనికి వస్తుంది అనమాట. అన్ని చెక్ చేసి నేను కూడా వెళ్ళాను ఇంతోటి, అందుకనేసి చెప్తున్నాను అనమాట. నేను కూడా మన అబ్బాస్ భాయ్ తోటి వెళ్ళేసి ఈ పుంజులన్నీ సెలెక్షన్ చేసి తీసుకుని వచ్చినట్టు. సేతు ధర ఎంత భాయ్? 7,400 అనేది దీన్ని బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంది. ఆస్కింగ్ ప్రైస్ 7,400. బేరం చేసే అవకాశం ఉంది. స్పీడ్ అంటే స్పీడ్ కాదు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ మీకు ఇన్స్టాగ్రామ్ లో అలీఖాన్ కేఆర్కే అనేసి ఇన్స్టా, అలాగే ఏకే ఆసిల్ అన్న ఇన్స్టాగ్రామ్ లో మీకు వస్తా ఉంటాయి, చెక్ చేయండి. సో చాలా అంటే చాలా బాగుంది పుంజు. సో ఫస్ట్ స్పీడ్ గురించే మాట్లాడతాను నేను. చాలా బాగుంది. అలాగే సైకిల్ కావాలన్నారు కదా, ఇది సైకిల్ది ఉంది ఇది. సో ఇది కూడా చూడొచ్చు మీరు. ఇది కాకి నెమిలి కిందకి వస్తుంది. చాలా బాగుంది బ్రీడింగ్ పర్పస్ కి. ఇంకా 2 తోకలు చాలా పెద్దవి ఉన్నాయి. నేనే తొక్కేసాను దీనికి మొన్న, చెప్పు పెట్టేశాను, పైన కాలు పెట్టేశాను, ఊడి వచ్చేసింది. సో ఇదైతే మనకు స్పీడ్ రూపంలో దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే అన్ని ఎగురుతా ఉంటాయి కదా, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే కిందకి బెండ్ అవుతుంది అనమాట. తప్పించుకునేసి ఎగురుతుంది. ఇది చాలా బాగుంది. ఫుల్ స్పీడ్ ఉంది ఇది కూడా వచ్చేసి. సో ఇది కూడా ఒక 14-15 నెలల వయసు అనేది ఉంటుంది. ఒక 23 పైన ఎత్తు ఉంటుంది, 3.5 పైన బరువు అనేది ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి మనకు 6,200, అంతే కదా భయ్? 6,200 అనేది బేరం చెప్పినారండి. స్పీడ్ విషయంలో అన్ని ఎగురుతా ఉంటే ఇది పక్కకు తప్పుకునేసి ఎగురుతుంది అనమాట. ఆ రకంగా ఉంది స్పీడ్ విషయంలో. చాలా బాగుంది స్పీడ్ వచ్చేసి. 6,200 అనేది ఆస్కింగ్ ప్రైస్ అయిపోయి. 6,200 అనేది బేరం ఉంది. 14 నెలల వయసు, 3.5 పైన బరువు, 23 పైన ఎత్తు అనేది ఉంటుంది పుంజు వచ్చేటప్పటికి. సో మీకు నచ్చిన పుంజు ఏదైతే ఉందో దీన్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. నెంబర్స్ 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఆ 2 నెంబర్స్ వాట్సాప్ చేయండి. ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ట్రైన్, బస్సు అందుబాటులో ఉందండి. సో ఇది వచ్చేసి నల్లబొట్ల సేతువా వస్తుందండి, చిల్కడ జుట్టు. సో తెల్ల కాళ్ళు, చాలా బాగుంది పుంజు వచ్చేసి. నల్లబొట్లు సేతువా కిందకే వస్తుంది లెక్కకి.
ఒక 23 పైన బరువు ఉంటది, 4 కేజీల దగ్గర దగ్గర బరువు ఉంటది, 3.5 పైన ఉంటది లేండి, 3.5 పైన ఉంటది, 4 కేజీలకు దగ్గరలో ఉంటది. సో వయసు వచ్చేటప్పటికి ఒక 12-13 నెలలు ఉంటది ఇది వచ్చేటప్పటికి. స్పీడ్ ఇది కూడా చాలా బాగానే ఉంది స్పీడ్ వచ్చేటప్పటికి. దీని ధర వచ్చేసి 6,600గా బేరం చెప్తున్నారండి. ఇవన్నీ బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీకు. 6,600 అనేది ఆస్కింగ్ ప్రైస్. వీటి గురించి మీరు దగ్గరకు వస్తే, ఫామ్ దగ్గరకు వస్తే చూసుకునేసి వాటిని చెక్ చేసి తీసుకోవచ్చు. లేదంటే మేము ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ పెడతాం, దాంట్లో చెక్ చేయండి. మీకు పర్సనల్ గా వాట్సాప్ లో కొన్ని వీడియోస్ పెడతాం. మీకు అన్ని చూపించిన తర్వాత మీకు పార్సల్ అనేది చేస్తాం. 6,600 అనేది దీని ధర. నల్లబొట్ల సేతువ కిందకు వస్తుంది. 3 కేజీలు 3.5 కేజీలు పైన బరువు ఉంది, 12 నెలల వయసు, మంచి స్పీడ్ ఉంది ఈ పుంజు కూడా వచ్చేటప్పటికి. సో ఈ పుంజు డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఇది కక్కిర్లోకి వస్తుంది. సో ఫస్ట్ ఈ పుంజు నాకు ఇచ్చిన వ్యక్తి, అంటే నేను కూడా వెళ్ళానని చెప్పాను కదా, ఈ పుంజులు కొనడానికి నేను కూడా వెళ్ళాను, అన్నతోటి అబ్బాస్ భాయ్ తోటి వెళ్ళాను. ఈ పుంజు నన్ను చూసి, నీకు చూసి ఇస్తున్నాను అలీఖాన్, నువ్వు దీనికి 12,000కు అమ్మగలిగితే తీసుకొని పో, లేదంటే తీసుకొని పోబాక అనేసి చెప్పాడు అనమాట. అంత నమ్మకంగా ఆయన ఇచ్చాడు ఇది. సో మేమైతే ధరలు తగ్గించేస్తున్నాం. ఎందుకు తగ్గించినాం అంటే, ఇంత మంచి క్వాలిటీవి ఈ ఫామ్ లో నుంచి బయటికి వెళ్ళిందంటే అది మనకు పేరు వస్తుంది. దానివల్ల ఇంకొక 2 పుంజులు ఎగస్ట్రాగా అమ్ముడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం అనేసి ధర తగ్గించేస్తున్నాం. 12,000కు పైసా తక్కువ ఇవ్వను ఎవరు బయట వాళ్ళు వచ్చినా కానీ అనేసి ఆయన నాకు చెప్పారు. సో మనకు కొద్దిగా వేరే ధరకే ఇచ్చారు. అంటే మనకు బిజినెస్ పరంగా ఇవ్వలేదులే, మనకు ఒక రిలేషన్షిప్ లో అలా ఇచ్చారన్నమాట ఈ పుంజు వచ్చేసి. సో ఎగురడం అంటే మాత్రం ఇది ఫ్లైయర్స్ ఎలా ఉందంటే, వదిలితే 10 అడుగులు దూరంలో వదిలినా కానీ సర్రంటూ వచ్చి ఎగరేస్తుంది. 5 అడుగులు పైన ఎగురుతుంది ఇది. సో ఇది కక్కిరలోకి వస్తుంది. వయసు వచ్చేసి ఒక 13 నెలలు 12 నెలలు అంతే బాయ్, 13-12 నెలల వయసు ఉంటుంది. బరువు వచ్చేటప్పటికి ఒక 4 కేజీలు దాకా ఉంటుంది. ఎత్తు 24. అంటే జుట్టు గాడి, మేము బటన్ హైట్ గురించి మాట్లాడతాం ఎక్కువగా. చాలా మంది జుట్టు దాకా తల దాకా చెప్తున్నారు. మేము బటన్ హైట్ గురించి మాట్లాడతాం. విడికాళ్ళు అది మాకు అలవాటు కాబట్టి బటన్ హైట్ 14 నుంచి 16 లోపలే ఉంటాయి మాక్సిమం. అంతే 17 మా తెల్ల పుంజు నా బ్రీడర్ ఉండింది 17, 19, 18 ఉండింది కదా నాదే, 18 ఉండింది నా బ్రీడర్ వచ్చేటప్పటికి. బటన్ హైట్ అంటాం మేము. సో చాలా మంది జుట్టు గాడికి అడుగుతున్నారు. జుట్టు గాడికి ఎత్తు వచ్చేటప్పటికి ఇది 25 అలా ఉంటది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ గా ధర దీనికి ఎంత చెప్పినాం అనేది అన్న మాటలతోనే నేను అడిగి తెలుసుకొని చెప్తాను. నాకు ఈ పుంజు ఇచ్చిన వ్యక్తి అయితే మాత్రం 12,000కు పైసా తక్కువ ఇవ్వను బయట వ్యక్తి వస్తే అనేసి చెప్పారు. సో అన్న దీని ధర ఇప్పుడు ఎంత చెప్తున్నారు? 10,800 బేరం. సో 10,800 అనేది ఆస్కింగ్ ప్రైస్ అండి. ఫుల్ స్పీడ్, ఎత్తు ఎగరడం అనేది 5 అడుగుల పైనే ఎగిరి వస్తుంది అనమాట పుంజు. అలా ఉంది పుంజు వచ్చేసి. 10,800 అనేది ఆస్కింగ్ ప్రైస్. సో ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉందండి. ఫుల్ ఫ్లైయర్ ఇది. 10,800 అనేది బేరం చెప్పినారు. ఇంకొక 2-3 పుంజులు ఉన్నాయి, పెట్టలు ఉన్నాయి, నాటు పెట్టలే. అవి చూపిస్తాను ఒకసారి మీకు. నాటు పెట్టలు అంటే నాటు పెట్టలు కాదు, కొద్దిగా తక్కువ ధరలో పెట్టలు ఉన్నాయి. సో ఇంకొక 2 పుంజులు ఉన్నాయి, చూపిస్తాను అది కూడా మీకు. సో ఇది వచ్చేటప్పటికి కాకిలో ఎర్ర కాకి అనేసి చెప్పారు. ఎవరైతే మనకి ఇచ్చారో ఆయన చెప్పింది. ఇలాంటివి మొత్తం 4 ఉన్నాయి ఆయన దగ్గర. ఒకదాన్ని మించిన ఒకటి ఉండింది. దాంట్లో నాకు ఇది చాలా ప్రత్యేకంగా చాలా బాగా నచ్చింది. శుద్ధ కాకిలో ఎర్ర కాకి అనేసి చెప్పారు. తలకాడ అంతా మీరు చూస్తే బ్రీడింగ్ కి చాలా బాగుంది. నేను కూడా ఆల్రెడీ తీసుకుని రాగానే 2 పెట్టలు వదిలేసాను దీని కిందకి. సో చాలా అంటే చాలా బాగుంది పుంజు ఇది అందం ప్రకారంగా. సో కాకి ఇష్టపడే వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఎత్తు వచ్చేసి మనకు 23 పైన ఉంటది. 4 కేజీల పైన, 4-5 కేజీలు ఉంటది. 4-5 కేజీల బరువు అనేది ఉంటది. దీని వయసు వచ్చేటప్పటికి ఒక 14 నెలలు 15 నెలలు అలా ఉంటది అనమాట వయసు. ఎర్ర కాకి అనేసి చెప్పారు. చాలా అందంగా ఉంది. దాని షైనింగ్, ఆ ఎండకి అదంతా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా స్పీడ్ విషయానికి వస్తే, దీన్ని కూడా ఇందాక సేతువాకు చెప్పాం కదా, సేతువాకు చూసినట్టుగా ప్రతి ఒక్క పుంజు మీద వదిలాం అనమాట ఎలా ఎగురుతుంది అనేసి. సో ప్రతి ఒక్క దానికి ఎక్సలెంట్ గా ఉంది. స్పీడ్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టుగా అన్ని ఫ్లైయర్సే. అది ఏంటది నల్లబొట్ల సేతువ తప్పిస్తే మిగతా అన్ని హై ఫ్లైయర్సే అనమాట, ఎగిరేటివి. సో దీని ధర వచ్చేసేటప్పటికి 8,600 8,600గా బేరం అనేది చెప్పినారు. కాకి ఇది 4.5 నుంచి 5 కేజీలు నిక్రంగా ఉంటది బరువు. 23 పైన ఉంటది, 24 ఉంటది. 14 నెలలు 15 నెలలు వయసు ఉంటది. ఎక్సలెంట్ గా ఉంది అందం ప్రకారంగా. చాలా అంటే బ్రీడింగ్ క్వాలిటీకి, తర్వాత ఇది ఆటలకి, రెండిటికి చాలా బాగా ఉంది. సో 8,600 అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారు. సో పుంజు మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. పుంజు కాకిలోకి వస్తుంది ఇది. సో ఇది డబుల్ బాడీ అండి, కాకి నెమిలి కిందకి వస్తుంది. పుంజు మాత్రం వెయిట్ ప్రకారంగా ఆ వెయిట్ కి తగ్గట్టుగా ఇది కూడా ఉంది. ఆల్రెడీ దీన్ని అడిగి ఉన్నారు, అయినా ఒకసారి వీడియోలో పెడదాం మనం. సో ఇది వచ్చేసి మనకు కాకి నెమిలి కిందకి వస్తుంది. ఇది ఎత్తు వచ్చేసి ఒక 25-24 ఎత్తు ఉంటది.
బరువు వచ్చేసి 4.5 నుంచి 5 కేజీల దాకా బరువు నిక్రంగా ఉంటది. వయసు వచ్చేసి ఒక 12-13 నెలలు వయసు అలాగే ఉంటది అనమాట. చాలా అంటే చాలా బాగుంది పుంజు వచ్చేసి ఇది. అంటే దీని ఎగరడం కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. అంటే వీళ్ళు భయపడి వేయలేదన్నమాట. ఇంత పెద్ద సైజ్ పుంజుకి ఏదైనా అయితే ఇబ్బంది అవుతుంది అనేసి ఒక చిన్న వీడియో పెట్టుకుని ఉన్నారు. అంతకుమించి పెద్ద వీడియో ఏం పెట్టలేదు. డబల్ బాడీది 24 ఎత్తు ఉంటది, 4.5 నుంచి 5 కేజీల బరువు ఉంటది. దీని ధర వచ్చేసి 7,400గా బేరం చెప్పినారండి. 7,400 అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారు. కాకి నెమిలి కిందకి వస్తుంది ఇది. సో పెట్టలు ఉన్నాయి, ఒక 4 పెట్టలు ఉన్నాయి. ఆ పెట్టలు కూడా చూపించడానికి ట్రై చేస్తాను నేను కొద్దిగా. సో 7,400 ట్రాన్స్పోర్ట్ అనేది అందుబాటులో ఉందండి మీకు. ట్రైన్, బస్సు ట్రాన్స్పోర్ట్ ఉంటే ఎక్కడికైనా పంపిస్తారు. సో ఈ రోజు మొత్తం 10 పుంజులు తెచ్చాం కదండి. 10 పుంజుల్లో ఇంతకు ముందు తెచ్చిన వాటిల్లో ఫెయిల్ అయిపోయినట్టు ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట. దీన్ని కొన్న ధర వచ్చేసి 7,000. ఇది ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎంతకి ఇచ్చామంటే 4,500కి ఇచ్చాం. 7,000 కొన్న పుంజుని 4,500కి ఇచ్చేస్తున్నాం ఇది. సో ఇలాంటివి ఇంకొక 2 పుంజులు ఉన్నాయి. అవి ఇక్కడి నుంచి దూరంగా కట్టేస్తున్నాం అనమాట. మళ్ళీ వీటి కూతలకి వాటికి భయపడతాయనేసి దూరంలో కట్టేస్తున్నారు. సో అది తీసుకొని రాలేక ఇలా చూపిస్తున్నాం. ఇది ఒక కాకి నెమిలి కిందకు వస్తుంది, ఒకటి పెట్టమారు విడికాళ్ల కిందకు వస్తుంది. ఆ 2 పుంజులు ఉన్నాయి. ఆ 2 పుంజులు కూడా వచ్చేసి ఒకటి 4,500, ఒకటి 4,000 అనేది మీకు పంపిస్తాం. సో ఇది ఫెయిల్ అయిపోయినాయి. ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ గా యూజ్ చేయవచ్చు. లేదంటే ఒక వారం నుంచి ఒక 20 రోజుల దాకా వీటిని ఏ పుంజు కనిపించకుండా చాట్లకు పెట్టేసామంటే మళ్ళీ రెడీ అయిపోతుంది. సో 7,000 కొన్న పుంజుని 4,500కు ఇది ఇచ్చేయడం జరిగింది. ఇది ఇలాంటివి ఇంకొక 2 పుంజులు ఉన్నాయి. ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ కి ప్రస్తుతానికి యూజ్ చేయవచ్చు. మీరు కాల్ చేస్తే దానికి సంబంధించిన ఫొటోస్ పంపిస్తాం. అది ఒక్కొక్కటి 4,000, 4,500 కిందకి చెప్పినాం. కొనుగోలు చాలా పైకి ఉన్నాయి అవి. సో ఇది పర్లా వస్తుందండి, చిలక ముక్కు కిందకి వస్తుంది. సో పర్లా పెట్ట కిందకి చిలక ముక్కు పెట్ట ఇది. సో పెట్ట చాలా బాగుంది. అలాగే నిన్న వచ్చి రాగానే నా పెట్టల మీద అన్నిటికీ మోటుకునింది. పుంజుల కంటే ఇది ఎక్కువగా తలనొప్పి పెట్టింది అనమాట. నిన్న చాలా బాగుంది పెట్ట వచ్చేటప్పటికి. నా దగ్గర ఉండే 10 పెట్టల్లో 7 పెట్టల మీద ఎగిరింది ఇది. 3 పెట్టలు గుడ్ల మీద ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫైనల్ అండి. దీనికి బేరం అనేది లేదు. ఫైనల్ ఇది. తొలికారు గుడ్లకు వస్తా ఉంది ఇంకా. సో ఇది వచ్చేసి 3,500 అనేది ఫైనల్ చెప్పినారు. ఇంకా బేరం ఏం లేదు. ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు. తెల్లది సేత్వ కిందకు వస్తుంది. లాంగ్ నెక్. సో చిలక ముక్కు లైట్ గా కనిపిస్తుంది. ఇది చిలక ముక్కు కిందకే అనుకోవచ్చు కొద్దిగా. చాలా బాగుంది. 3,500 అనేది ఫైనల్ ప్రైస్ ఇది వచ్చేసి. సో ఇది కూడా వచ్చేసి మనకి ఏంటంటే ఈ జాతిలో పడి ఉండేది 100% ఇది అదనేసి చెప్పలేం. జాతిలో పడి ఉండేది. పెట్టలు కావాలనేసి చాలా మంది అడుగుతున్నారంట. ఆ కాన్సెప్ట్ లో ఆయన తెచ్చుకున్నారు ఇది. సో ఇది వచ్చేసి 1,500 అనేది ఫైనల్ ప్రైస్. ఇంకా బేరం ఏం లేదు. 1,500 అనేది ఫైనల్ ప్రైస్ అండి. దీనికి సంబంధించి బేరం ఏం లేదు. సో పెట్టలు దొరకటం లేదు. మంచి క్వాలిటీ పెట్టాలంటే 4,500, 5,000 దగ్గర వెళ్ళిపోతున్నాయి. ఇది జాతిలో ఉంది. సో మనకు 1,500కి అయితే ఇవ్వగలం ఇది. ఇది కూడా తొలికారులకి గుడ్లకు రావాలి ఇంకా. సో ఇది వచ్చేసి డేగలోకి వస్తుందండి. చూడండి మీకు పెట్ట ఎలా ఉందో. నాకైతే పిచ్చగా నచ్చింది. ఇది మనం ఉంచుకుందాం అనే లెక్కతో నేను ఉంచుకుంటాను భయ్ అనే లెక్కతో చెప్పినాను. సో కాటాలు వస్తాయనేసి అనుకుంటున్నాను. దీనికి కాటాలు పెట్ట. దీని వయసు వచ్చేటప్పటికి 6 నెలలు మాత్రమే ఉంటది. నాకు తెలిసినంత వరకు ఒక 6 నెలలు 7 నెలలు ఉంటది. గుడ్లకు రావడానికి ఇంకొక 2-3 నెలలు అనేది ఖచ్చితంగా పడుతుంది. నా బ్రీడింగ్ ఫామ్ లో నా దగ్గర పుట్టి పెరిగినట్టు ఇప్పుడు గుడ్లు పెట్టేస్తున్నాయి, స్టార్ట్ చేసినాయి అనమాట. ఇది నా ఫామ్ లో ఉంచుకుందాం అనేసి అనుకుంటున్నాను. చూద్దాం ఎలా జరుగుతుందో. సో ప్రస్తుతానికి దీనికి వచ్చేసి ఇది 6 నెలలే ఉంటది. దాని క్వాలిటీ లెక్క ప్రకారం వచ్చేసి ఇది ఫైనల్ గా వచ్చేసి ఆయన చెప్తా ఉండేది ఫైనల్ గా ఇంకా బేరం ఏం లేదు. 2,500కి అయితే ఇస్తాను అంటున్నారు. 2,500 అనేది ఇస్తాను అంటున్నారు. సో పెట్ట మాత్రం చాలా బాగుంది. మనం ఉంచుకుందాంలే అన్న అనేసి చెప్తున్నా. నేను నిన్న వెళ్ళిన ఫామ్ లో ఒక 4 పట్టాలు ఉన్నాయి. స్పీడ్ అంటే స్పీడ్ కాదు, అది కళ్ళు చెదిరిపోతున్నాయి. అలాంటి పుంజులు తీసుకుని వచ్చేసి ఈ పెట్టల మీద, ఇలాంటి మంచి క్వాలిటీ పెట్టల మీద వేసుకుంటే బాగుంటది అన్న లెక్కతోటి నేను వెయిట్ చేస్తున్నా. సో ఇంకొక నెల తర్వాత ఆ పుంజు తీసుకుని వద్దాం. అప్పుడు దాకా ఉంచుకుందాం అనేసి అడుగుతున్నాను నేను. కానీ ఏం జరుగుతుందో చూడాలా. సో ఇది 2,500 అనేది ఫైనల్. 6 నెలలు మాత్రమేనండి. వయసు వచ్చేటప్పటికి 6 నెలలు మాత్రమే ఉంటుంది. కాటాలు పెట్ట అనుకుంటున్నాను నేను. ఇది మంచి క్వాలిటీ ఉంది. ఇది కూడా బాగుందండి. సేలం జాతికి సంబంధించిందే. ఇది జాతిలో ఉంది. సో దీని ధర ఇది కూడా మనకు గుడ్లకు రెడీగా ఉంది. అంటే అడల్ట్ గుడ్లకు రెడీగా ఉంది. తొక్కుడు పడుతుంది ఇంకా. సో ఇది కూడా వచ్చేసి 1,500గా ఫైనల్ గా చెప్పినారు. ఫైనల్ ప్రైజ్లు అండి. సో మీకు దొరకవచ్చు, బయట తక్కువ ఎక్కువ దొరకవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ పెట్టలు మనం బయట వెతికి పట్టాలంటే అది అవ్వటం లేదు. దానికోసం ఇది 1,500 అనేది ఫైనల్ బేరం. ఇంకా వీటి గురించి అయితే బేరాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ 5 పెట్టలు కావాలన్నా ఇచ్చేస్తాం, లేదా ఒక్కొక్కటి కావాలనుకునే వాళ్ళకైనా ఇచ్చేస్తాం, ఇబ్బంది లేదు. సో 1,500 అనేది ఫైనల్ ప్రైస్ అండి. ఇది కూడా ఇది పట్ట.
ఇది కూడా ఒక 6 నెలలు అట్ట వయసు ఉంటదండి. 6 కూడా ఉండదు అనుకుంటా, ఒక 5, 6 ఉంటది. కానీ ఎదిగే కొద్దీ దీని క్వాలిటీ అనేది చాలా బాగా కనిపిస్తది. చాలా సన్న నెక్ ఉంది, తోక కూడా బాగా పొడుగ్గా వస్తది దీనికి. అవన్నీ దృష్టిలో పెట్టుకునే ధరలు చెప్తున్నాం అనమాట. మీకు నచ్చితే కొనవచ్చు, లేదంటే అక్కడే ఉంటది అది. సో ఇప్పుడు వీళ్ళు చెప్పే ధర వచ్చేసి 1500 దీనికి కూడా చెప్తున్నాడు. ఫైనల్ ప్రైస్ వచ్చేసి 1500 ఫైనల్. ఇంకా దీనికి బేరాలు అనేది కోళ్ల దగ్గర మాత్రం బేరం అనేది లేదు. 1500 ఒక 5, 6 నెలలే ఉంటది వయసు వచ్చేసి దీనికి. చాలా బాగుంది.